రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు 3 ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఇక 4 ఎకరాల్లోపు రైతులకు సోమవారం రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మిగిలిన 5 ఎకరాల రైతులకు నిధులు జమ చేసే అవకాశాలున్నాయి. రైతు భరోసాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రైతు భరోసాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైశాలి, రైతు భరోసా సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతుల బ్యాంక్ అకౌంట్ లో కూడా జమ చేస్తుంది. అయితే ఇప్పటికే ఇటు జనవరి 26న కూడా రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పారు. ఒక విడతకి 6,000 ఇస్తామని చెప్పారు. మరి అనుకున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతుల బ్యాంక్ అకౌంట్ లో కూడా ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం కూడా వారి అకౌంట్ లో కూడా జమ చేస్తుంది. మరి మొన్న లాస్ట్ వీక్ నుంచి కూడా చూసాం. మొదటగా ఎకరం లోపు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా వారి అకౌంట్ లో కూడా జమ చేసింది. తర్వాత సెకండ్ వీక్ 2 ఎకరాల లోపు, తర్వాత 3 ఎకరాల లోపు, ఇప్పుడు మండి నుంచి 4 ఎకరాల లోపు ఉన్న రైతులందరూ కూడా ఈ రైతు భరోసా సంబంధించిన నిధులను కూడా వారి అకౌంట్ లో జమ చేస్తున్నట్టుగా ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టం చేశారు. అయితే గత నెల 26న కూడా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరమ్మలకు సంబంధించిన పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం 4 ఒకేసారి కూడా ప్రారంభించింది. అయితే మొదటి విడతలో భాగంగా ఇటు 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి మాత్రమే పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో కూడా జమ చేయడం జరిగింది. తర్వాత మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా సాగు యోగమైన భూములకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులు ఇస్తామని కూడా చెప్పారు. మరి అనుకున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతుల అకౌంట్ లో కూడా జమ చేస్తుంది. మరి దాదాపు నిన్నటి వరకు 3 ఎకరాల్లోపు ఉన్న రైతులందరూ కూడా బ్యాంక్ అకౌంట్ లో కూడా ఒక రైతు భరోసా సంబంధించిన నిధులన్నీ కూడా జమ అవుతున్నాయి. మరి దీని పట్ల రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఖరీఫ్ సంబంధించిన రైతు భరోసా నిధులు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం. మరి ప్రజెంట్ రబీ సీజన్ నడుస్తుంది కాబట్టి మరి రబీ సీజన్ సంబంధించిన పెట్టుబడి సాయం కోసం కూడా రైతులంతా కూడా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పెట్టుబడి కోసం ఇతర ప్రైవేటు వ్యక్తుల దగ్గర, అదేవిధంగా కొంతమంది వ్యాపారుల దగ్గర కూడా అప్పు తెచ్చి మరి కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు. అంటే ఎరువుల కోసం కానీ ఇతరేతర అవసరాల కోసం, వ్యవసాయ పనిముట్ల కోసం కూడా చాలా మంది రైతులంతా ఇబ్బంది పడి పెట్టుబడి సాయం కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ టైంలో మరి పెట్టుబడి సాయం కూడా కొంతవరకు రైతులకు కొంచెం శుభదాయకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెట్టుబడి సాయంతో రైతులంతా కూడా ఇటు ఇతర అవసరాలు, అంటే ఇటు పనిముట్లకు కానీ, యూరియా కానీ, ఇతరేతర వ్యవసాయ పనులకు సంబంధించి కూడా ఈ యొక్క పెట్టుబడి సాయం ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇప్పుడిప్పుడే రైతుల అకౌంట్లు కూడా జమ అవుతున్నాయి. మరి లాస్ట్ వీక్ నుంచి కూడా రైతు భరోసా నిధులు ఇస్తుంది. మరి ఇక్కడ ఒక సమస్య అయితే ఉత్పన్నం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మరి 15,000 ఇస్తామన్నారు ఎకరానికి, సంవత్సరానికి. మరి ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దాన్ని 12,000కు తగ్గించారు. మరి సంవత్సరానికి 12,000 అంటే ఒక విడతకి అంటే సీజన్ కి ఎకరానికి 6,000 రూపాయలు వేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి దాని ప్రకారం వేస్తున్నప్పుడు కూడా కొంతమంది రైతుల అకౌంట్ లో మాత్రం ఇంతవరకు తక్కువ అమౌంట్ పడుతుంది. అంటే జనరల్ గా ఒక ఎకరం ఉన్న రైతుకి 6,000 రూపాయలు రైతు భరోసా నిధులు పడాలి. కానీ చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి 5,200 పడుతుంది, 5,300, 5,500, కొంతమందికి 5,800 పడుతుంది. అంటే కొంతవరకు హెచ్చు తగ్గుదల ఎక్కువ ఉన్నాయి. దీంతో కొంతవరకు రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కన్ఫ్యూజ్ కూడా గురవుతున్నారు. మరి తాము వ్యవసాయం దాదాపు 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తే మరి పెట్టుబడి సాయం జనరల్ గా 6,000 పడాలి, ఎకరానికి 6,000 పడాలి. కానీ మరి ఈ రకంగా హెచ్చు తగ్గులు పడడంపై కూడా కొంతవరకు ఆరోపణలు కూడా వస్తున్నాయి గవర్నమెంట్ పై. మరి ఇచ్చే సొమ్ము కూడా కరెక్ట్ ఇవ్వలేదు అంటూ కూడా కొంతమంది రైతు సంఘాలు, రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారు. కాబట్టి మరి వీటన్నిటిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గానీ, మరి సీఎం రేవంత్ రెడ్డి గానీ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మాత్రం చాలా ఖాతాల్లో నిన్న మనకు అందిన సమాచారం ప్రకారం చాలా మందికి ఎకరానికి 6,000 కాకుండా ఎకరానికి 5,300, 5,500, 5,800 ఇట్లా పడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, వ్యవసాయ యోగ్యమైన భూములకే, అది కూడా వ్యవసాయం చేస్తున్న రైతులకే పెట్టుబడి సాయం అందిస్తామంటున్నారు. మరి ఏ డేటా ప్రకారం ఈ సొమ్ము హెచ్చు తగ్గు జరుగుతున్న పనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే వ్యవసాయ శాఖ అధికారులు కానీ, మరి రూరల్ ఏఈఓ అధికారులు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు ఏఈఓ అధికారుల నుంచి కూడా రిపోర్ట్ తెచ్చుకొని మరి ఏవి వ్యవసాయ యోగ్యమైన భూములు, ఏవి వ్యవసాయ యోగ్యం కాని భూములు, మరి ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వేసిన పంటలేని, మరి ఎవరెవరు పంటలు వేసినప్పుడు కూడా
ఏయూ అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సర్వే చేయకుండా మాత్రమే కొంత రిపోర్ట్ ఇచ్చారు. అంటే లాస్ట్ టైం గత బీఆర్ఎస్ గవర్నమెంట్లు కానీ లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే ఎకరానికి 5,000 ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రజెంట్ 6,000 ఇస్తున్నారు కాబట్టి మరి ఆ డాటా ప్రకారమే ఈ యొక్క రైతు భరోసా నిధులు కూడా వేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అంటే నిజానికి ఏయూ అధికారులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఎవరు వ్యవసాయం చేస్తున్నారు, ఏవి వ్యవసాయం యోగ్యమైన భూములు ఏవి కాదు అనేపై కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపాలి. కానీ ఎక్కడ గ్రౌండ్ లెవెల్ మాత్రం ఆ పరిస్థితి లేదు, చేయలేదు కూడా. కాకపోతే 4 లక్షల పైగా వ్యవసాయ యోగ్యం కాని భూములు గుర్తించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మన డాటా చూపించడం జరిగింది. మరి వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రం న్యాయంగా అయితే ఎకరానికి ఒక విడతగా 6,000 రూపాయలు పడాలి. కానీ ఈ రకంగా 5,300, 5,500, 5,800 పడడం ఏంటిపై కూడా కొంతమంది రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇచ్చే డబ్బులు కూడా కరెక్ట్ ఇవ్వకపోవడం ఏంటన్నపై కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఒక రైతు భరోసా పెట్టుబడి సాయం విషయంలో మాత్రం మరి వీటన్నిటిపై కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని సీఎం గాని కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఏవో అధికారులు మాత్రం గ్రౌండ్ లెవెల్ ఎలాంటి సర్వే చేయకుండానే ఇటు రైతుకు సంబంధించి ఏవైతే వ్యవసాయ యోగ్యమైన భూములు లేదో దానికి సంబంధించి కొన్ని రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా పెట్టుబడి సాయంలో కోతలు విధించడం ఏంటి అంటే ఎకరానికి ఒక విడతగా 6,000 రావాల్సింది పోయి 5,300, 5,500 కానీ 5,800 కానీ కూడా చాలా మంది అకౌంట్లు కూడా పడ్డాయి. కొంతమంది పూర్తి స్థాయిలో వస్తే మరికొంతమందికి రాలేని పరిస్థితి కాబట్టి మరి వీటన్నిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎవరైతే పంటలు వేస్తారో వాడికి మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తా ఉన్నారు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వరకు రాళ్లు రప్పలు రియల్ ఎస్టేట్ భూములకు వెంచర్లకు ఇతరేతర వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా రైతు భరోసా చేశారు కాబట్టి మరి తమ గవర్నమెంట్ వస్తే వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే నిజమైన రైతులకి ఎవరైనా అర్హులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. కానీ మరి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కావడం లేదు. మరి దీనిపైనే ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ ఆరోపిస్తున్నారు. మరి ఎక్కడ కూడా అన్ని పథకాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయలేదు. తూతూ మంత్రంగా మాత్రమే అన్ని పథకాలు ఇప్పటి వరకు 5 పథకాలు కానీ మొన్న ప్రవేశపెట్టినటువంటి 4 పథకాలు కానీ అన్ని కూడా అరకొరంగానే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పథకాల ఇంప్లిమెంటేషన్ జరగట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఇటు రైతు సంఘాలు కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం రైతు భరోసా నిధులు అందరి అకౌంట్లో జమ అవుతున్నప్పుడు కూడా మరి పూర్తి స్థాయిలో మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఎకరానికి 6,000 తొలి విడతగా భాగంగా నమ్మకవాల్సిందే. మరి చాలా మంది కూడా హెచ్చు తగ్గులు అవుతున్నాయి. కొంతమంది తక్కువ పడతాయి, కొంతమందికి అంతే 6,000 పడుతుంది, ఎక్కువ మాత్రం పడట్లేదు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం నిన్నటి వరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులు పడ్డాయి. మరి మండే నుంచి 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు, తర్వాత 5 ఎకరాలు, తర్వాత మిగతా ఎంత ఉంటే అంత అది కూడా వ్యవసాయ యోగ్యమైన భూములై ఉండాలి. వాటికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం కూడా అందనుంది. కాబట్టి మరి ఇప్పటికే దాదాపు 2,000 కోట్లు వ్యవసాయ సంబంధించిన పెట్టుబడి సాయం కూడా అందినట్టుగా మనకు రికార్డు అందుతుంది. కాబట్టి మరి పూర్తి స్థాయిలో దాదాపు 8,700 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది రైతు పెట్టుబడి సాయం కింద అందించేది కూడా. మరి ఆర్థిక శాఖ సంబంధించిన క్లియరెన్స్ కూడా వచ్చినప్పుడు కూడా మరి విడతల వారీగా ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క రైతు పెట్టుబడి సాయం అయితే అందిస్తున్నారు మరి రైతులకు. కాబట్టి మరి పూర్తి స్థాయిలో ఈ 1 వీక్ లో మొత్తం మార్చి 31 వరకు అందరికీ అంటే ఎంతమంది ఉంటే రైతులకు అంతమందికి అన్ని ఎకరాలకు వ్యవసాయ యోగ్య భూములకు ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం 4 ఎకరాల లోపల రైతులకు పడుతుంది. మరి తర్వాత విడతల వారీగా 5 ఎకరాలు, తర్వాత 10 ఎకరాలు, తర్వాత ఎన్ని ఎకరాల రైతులు ఉంటే అన్ని ఎకరాలకు అది కూడా వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రం ఈ యొక్క పెట్టుబడి సాయం అందిస్తున్నారు. కాబట్టి మరి పెట్టుబడి సాయం విషయంలో మాత్రం కొంతవరకు అక్కడక్కడ కోతలు కూడా వీస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి 6,000 కాకుండా తక్కువ మొత్తం కూడా వేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కొంతమంది రైతులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇచ్చేది కూడా పూర్తి స్థాయి లేకుండా ఈ కోతలు విధించడంపై కూడా కొంత ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మరి వీటన్నిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అందుతుంది మండే నుంచి కూడా. మరి తర్వాత 5 ఎకరాల నుంచి మిగతా భూలకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామని కూడా అంటే వ్యవసాయ భూలకు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి ఇది మాత్రం మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు వైశాలి. మరి మిగతా విషయాలు మాత్రం అంటే 6 ఎకరాలు కాకుండా ఎకరానికి 6,000 కాకుండా 5,500, 6,000 కూడా మరి వీటిపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది వైశాలి.